హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మారుతి నగర్ సుబ్రహ్మణ్యం మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇక ఎప్పుడో 25 ఏళ్ల క్రితం గవర్నమెంట్ జాబ్ కొట్టి అది కోర్టు కేసుల్లో పెండింగ్లో ఉండిపోతే నేను ఈ గవర్నమెంట్ జాబ్ తప్ప ఇంకొకటి చేయను అని భీష్మించుకుని కూర్చోబడిపోతాడు మన సుబ్రహ్మణ్యం. అలా బాధ్యతలు లేకుండా పెళ్ళం తెచ్చిన డబ్బులతోనే ఇల్లు గడిపిస్తూ అలా తన జీవితాన్ని గడిపేస్తూ ఉంటాడు. అలాంటి మన రావు రమేష్, అదేనండి మన సుబ్రహ్మణ్యం, అలాంటి మన సుబ్రహ్మణ్యంకి తనకు తగ్గట్లుగానే కొడుకు కూడా అంకిత్ కోయ, అదేనండి ఈ మధ్యన ఆయి సినిమాలో నటించాడు కదా, ఆయన తన ఇంట్లో ఇంకో భారంగా మిగులుతాడు. అలాంటి మారుతీరావు గారి జీవితంలో అనుకోకుండా ఒక 10 లక్షలు తన అకౌంట్లో పడితే తర్వాత ఏం జరిగింది, అసలు ఆ 10 లక్షలు ఎక్కడి నుండి వచ్చాయి, ఆ 10 లక్షల వల్ల మన మారుతి సుబ్రహ్మణ్యం జీవితంలో ఎటువంటి మార్పులు జరిగాయి, చివరగా ఏం జరిగింది అన్నదే స్టోరీ లైన్ ఫ్రెండ్స్. ఇక మూవీ రివ్యూ విషయానికి వస్తే ఇది ఓన్లీ మన రావు రమేష్ గారు నటించడం వల్ల మాత్రమే ఈ మూవీలో ఇంత ఫన్ జనరేట్ అయింది అనేది నా ఉద్దేశం ఫ్రెండ్స్. అతను కాకుండా ఇంకెవరైనా ఈ మూవీలో నటిస్తే ఖచ్చితంగా మనం ఈ మూవీని మనం యాక్సెప్ట్ చేయలేం. ఎందుకంటే ఆ వెటకారపు కామెడీ, ఆ సీన్కి తగ్గట్టుగా ఎక్స్ప్రెషన్స్ అయితే గానీ, ఒక ఫన్ జనరేటింగ్ సీన్స్ అయితే గానీ అది ఓన్లీ రావు రమేష్ గారి యాక్టింగ్ వల్లే పండాయి అని చెప్పుకోవచ్చు. చిన్న కాన్సెప్ట్ ని 2 గంటల 15 నిమిషాలు కూర్చోబెట్టడం అంటే చాలా వరకు ఒక కష్టమైన పనే. కానీ రాజుకులు లేకుండా రావు రమేష్ గారికి మాత్రమే సొంతమైన ఒక ఇల్లాజికల్ వెటకారపు కామెడీని ఈ మూవీలో మనం చూడగలుగుతాం ఫ్రెండ్స్. రావు రమేష్ గారు మరియు అతని కొడుకు మధ్యన జరిగే కామెడీ సీన్స్ కూడా చాలా బాగుంటాయి. ఇక ఓవరాల్ గా ఈ మూవీ మనం థియేటర్లో చూడొచ్చా అంటే పర్లేదు ఫ్రెండ్స్. మీరు కనుక ఒక 1.5 అవర్ థియేటర్లో వెళ్ళి నవ్వుకోవాలి అనుకుంటే ఈ మూవీని చూడండి. కానీ ఈ మూవీ ఓటీటీ కంటెంట్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సినిమాలో చాలా చిన్న కాన్సెప్ట్, నార్మల్గా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకుండా మూవీ చూస్తే ఖచ్చితంగా నేను నచ్చుతుంది. థియేటర్కి వెళ్ళి ఓకే ఫ్రెండ్స్, ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.25 అవుట్ ఆఫ్ 5 ఫ్రెండ్స్. నేనైతే ఈ మూవీని ఓటీటీలో చూడండి అని రిఫర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక నా రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.